చూపించేశారు. ఈ అతిలో 10వ వంతు కూడా పూర్తి కాదు అక్కడ, అట్లనే ఆగిపోదు. అమరావతి ప్రాంత వాసికి ఇది డెవలప్ కావాలని కోరుకుంటాను, కానీ అత్యంత వేగంగా అయిపోతుందని భ్రమ కల్పించద్దు. ఇది రేపు పొద్దున ఎలక్షన్స్ అప్పుడు ప్రమాదం అవుతుంది. కాబట్టి ఒరిజినల్ గా కంపెనీలు ఎక్కడికి వస్తాయి? ఫస్ట్ అనేక సార్లు నేను ప్రస్తావించా, కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు ప్రతిదానికి మూలం ఏంటండి? మనిషి, వ్యక్తి జీవితం. వ్యక్తి లేకుండా కంపెనీ లేదు కదా. వ్యక్తులు ఒక చోటకి రావాలంటే వెరీ సింపుల్. నేను అనేక సార్లు ప్రస్తావించా, అనకాపల్లిలో ఉన్నటువంటి అబ్బాయి అయినా, అనకాపల్లి పక్కన ఉన్నటువంటి నక్కపల్లి దగ్గర ఉన్నటువంటి అమ్మాయి అయినా ఎక్కడ ఉండాలని, ఎక్కడ జీవించాలనుకుంటోంది? ఆ ఊర్లో జీవించాలనుకుంటుందా, లేదా ఆ ఊర్లో పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? ఒక మహానగరంలో వాడిని చేసుకోవాలనుకుంటుంది. ఈ మహానగరం గుంటూరు, విజయవాడ కూడా అనిపించట్ల వాళ్ళకి. విశాఖపట్నం అనేది కూడా ఆనలా ఇప్పటిదాకా బెంగళూరులో ఉండాలా, చెన్నైలో ఉండాలా, హైదరాబాద్లో ఉండాలి. బికాజ్ మనం ఈ సంప్రదాయ కట్టుబాట్ల మధ్యన పెరుగుతున్నాం, పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ. కొంత ఇప్పటికీ బ్రేక్ చేసాం వాటిని. కానీ ఇప్పుడు మీరు హైదరాబాద్